హాయ్ అండి. ఈరోజైతే ఇంటికి పిల్లలు సండే అని మా ఇంటికి వచ్చారనమాట. చాలా రోజుల తర్వాత వచ్చారు. ఈ పిల్ల అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. గేమ్ ఆడదాం అంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాను, ఇప్పుడైతే అలవాటు లేదండి. చూద్దాం, పాప ఆడదాం అంటుంది కదా. ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో అసలు ఆ గేమ్ ఏంటో అనేది మరి వీడియోలో చూద్దామా. మరి పాప స్టార్ట్ చేస్తావా? బెడమ్మ, ఈరోజు నేను మీ అందరికీ ఒక గేమ్ కండక్ట్ చేయబోతున్నా. ఫస్ట్ బెడమ్మ అంటే మా లాంగ్వేజ్లో పెద్దమ్మ అని అర్థం. ఇప్పుడు మీ అందరికీ ఒక గేమ్ కండక్ట్ చేయబోతున్నా. ఎవరు గెలిస్తే వాళ్ళకి 500 రూపీస్ ప్రైజ్ మనీ ఉంటుంది. ఇప్పుడు గేమ్లోకి సరే వాళ్ళిద్దరికి ఈరోజు ఎందుకు వాళ్ళు చెప్తే నీకు విన్నట్టే కదా. సరే, ఓకే. ఇప్పుడు మీ గేమ్ ఏంటంటే, నేను పొడుపు కథలు అడుగుతా. అడిగిన వాళ్ళలో ఎవరైతే ఫస్ట్ చెప్తారో వాళ్ళకి 500 రూపీస్ ప్రైజ్ మనీ ఉంటుంది. ఇవ్వకపోతే ఓకే. ఓకే. ఇప్పుడు ఫస్ట్ పొడుపు కథ. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. ఏ రాంగ్ ఆన్సర్ చెప్తే మాత్రం కొడతా. ఆగండి. నా చిన్నప్పుడు చెప్పాను పొడుపు కదా, ఏమై ఉంటుంది అంటారు? నిజంగా చిన్నప్పుడు ఇది నిజంగా ఇది తెలిసింది అందరికీ, కానీ నా నోట్లో తిరుగుతుంది. ఏంటిది అది? చెప్పులా? లేదు, చెప్పులు కాదు, పెనాల్టీ దెబ్బలు ఉంటాయి. లాస్ట్కి పిల్లలతో దెబ్బలు తినే పరిస్థితి వచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి సరదా గేమ్లు ఆడారా? ఈరోజు మాత్రం సరదా గేమ్లు ఆడాలని ఉంది. అందుకే వీళ్ళు వచ్చారు, నన్ను కొట్టి బాగా నేను వండింది తిని వెళ్ళడానికైతే వచ్చారు ఈరోజు. కానీ నువ్వు చెప్పేసేమ్మా. నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే ఆశీనే అది. కాదు, తెలిసిందేనండి. మీకు తెలిస్తే త్వరగా కామెంట్ చేసేయండి ప్లీజ్. లేదు, పెనాల్టీ. అమ్మ, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, కొద్దిగా మనం విడదీద్దాము గొడవలో మన మధ్యలో. ఓకే, ఆన్సర్ ఏంటంటే కవ్వం. ఏ చిన్నగా కొట్టింది అది, నువ్వు పెద్దగా. నెక్స్ట్ క్వశ్చన్. అడవిలో చూసేస్తుంది ఆన్సర్. అవును, క్వశ్చన్స్ ప్రైజ్ మనీ నాకు కానప్పుడు నేను చూడొచ్చు కదా. క్వశ్చన్స్ అడిగేది నేనే, ప్రైజ్ మనీ నాకు ఉండదు. మీ ఇద్దరిలోనే కదా ఉండేది. పెనాల్టీ కూడా నాకు ఉండదు. సరే, సెకండ్ క్వశ్చన్. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, మహాలక్ష్మిలా ఉంది. లేదు, అది తప్పు. పెనాల్టీ. నువ్వే గెస్ చేస్తావా? గుమ్మం. తెలుసు, నేను చెప్తావు లేదా అని చెప్పి. అంతులేని చెట్లకు 60 కొమ్మలు, కొమ్మన కోటి పువ్వులు, అన్ని పువ్వుల్లో 2 కాయలు. ఏంటివవి? నక్షత్రాలు. ఒక్కటి సూర్యుడు, చంద్రుడు. 2. ఇంకొకటి ఉంది. అవును, 2. అంతులేని చెట్టుకు 60 కొమ్మలు. అవును, అవి నక్షత్రాలు. అంతులేని చెట్టు ఏంటి? ఆకాశం. కరెక్ట్ ఆన్సర్ చెప్పినందుకు 500 మీకు. నేను 500 నాకు వదిలే కానీ నేను కూడా నిన్ను చెల్లు కదండి. ఈరోజు పిల్లలు రాక వచ్చారని ఈరోజు ముస్లిం స్టైల్లో, అంటే మా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే 2 kgs చికెన్ తెప్పించాను. ఫస్ట్ చికెన్ మీద ఉన్న కొవ్వును మొత్తం సపరేట్ చేసేసాను. తర్వాత చికెన్ ని నీట్ గా క్లీన్ చేసుకున్నాను. తర్వాత వాటికి చిన్న ఘాట్లు పెడుతున్నాను, ఎందుకంటే మసాలా పట్టించినప్పుడు దానికి బాగా పట్టిద్ది అనమాట. మేము ఆడిన గేమ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దు. ఏదో పిల్లలు వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్స్ పిల్లలకి చెప్పాలి కదా, చేయాలి కదా అని అయితే చిన్నగా గేమ్ అలా ఆడతానంటే సరే అన్నాను. ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఎవరు లేరు, వాళ్ళకే కాసేపు సరదాగా మనం ఉండాం కదా అని ఉన్నాను. చికెన్ మొత్తాన్ని నేను ఇట్లా ఘాట్లు పెట్టేసి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఈ
చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. ఈ గిన్నెలో వేసుకున్న చికెన్లో అన్ని రకాల మసాలాస్ వేసుకున్న కారం ఎక్కువ వేసుకోండి. మీరు స్పైసీనెస్ ఎక్కువ తింటే కారం వేసుకోండి. రకాల మసాలాస్ వేసి ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టించి పక్కన ఒక అరగంట పక్కన పెట్టేశాను అనమాట. మీరు చికెన్ దమ్ బిర్యానీని ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఒకవేళ నెక్స్ట్ మీ ప్రాసెస్ లో నేను ఫాలో అవుతాను. చాలా మంది అంటారు మీ ముస్లిమ్స్ చికెన్ దమ్ బిర్యానీ బాగా చేస్తారు అని. నాకైతే ఏం అనిపించదు. అంటే మేము రెగ్యులర్ గా తింటాం కాబట్టి నాకేం వెరైటీ ఏం అనిపించదు. నాకు మీరు చేసేది తినాలనిపిస్తుంది, మీకు మేము చేసేది తినాలనిపిస్తుంది. నేను చెప్పిన మాటలో ఎంతవరకు నిజం ఉందో మీరు కామెంట్ చేయండి. నీట్ గా ఇప్పుడు నేను ఏదైతే కట్ చేశాను, చిన్న చిన్న ఘాట్లు పెట్టాను కదా చికెన్ కి, అది నేను బాగా మసాజ్ చేసి పక్కన పెట్టేశాను. అయితే నేను బాస్మతి రైస్ సగం మామూలు మనం ఇంట్లో వండుకునే రైస్ మొత్తం తీసుకున్నాను, సగం హాఫ్. నీట్ గా వాటర్ పట్టించి అదొక అరగంట నానపెట్టాను. నానపెడితే మంచిగా కుక్ అయిద్ది అనమాట. అంటే అన్నం బాగా ఒదిగిచ్చిద్ది అని అర్థం. నేనైతే ఒక కేజీ బావు దాకా బియ్యం తీసుకున్నాను. ఇవన్నీ పక్కన పెట్టేసిన తర్వాత ఒక బాండీలో అరగంట అయింది. నేను చికెన్ పక్కన పెట్టి ఒక బాండీలో ఆయిల్ పోసాను. ఆయిల్లో లవంగ చెక్క, దాసిన చెక్క వేసాను. దీనిలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసాను. ఇది కూడా బాగా వేగనిచ్చి దాంట్లో నేనేదైతే చికెన్ ని కలిపి పక్కన పెట్టుకున్నానో చికెన్ ని ఇందులో వేసేస్తాను. ఫస్టే నేను చికెన్ ని హాఫ్ గా వండుకుంటాను. కర్రీస్ లో అన్నంలో వండుకున్నంత మిగల ఉడకకుండా హాఫ్ ఉడికేలాగా నేను ఇదంతా ప్రాసెస్ చేస్తున్నాను. దీంట్లో తర్వాత టమాటా వేసాను. టమాటాను కూడా కొద్దిగా ఉడకనిచ్చాను. టమాటాలుగా తగులుతూ తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. 10 కేజీలైనా ఇదే ప్రాసెస్ లో చేసేస్తాను అనమాట చికెన్ దమ్ బిర్యానీ. గనక ఇది చూసి ఒక్కసారి వండారు అంటే జీవితంలో మర్చిపోరు, అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మర్చిపోకుండా మీరు ఇది చూసి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అంటే చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ ఎలాగుందా అనేది. ఎంత స్పైసీ వేసినా స్పైసీనెస్ ఉండదు, కడుపులో మంట అస్సలు ఉండదు, ఎంత తిన్నా వేడి కూడా చెయ్యదు. చికెన్ ని వేసి ఆ వాటర్ రానిచ్చి అందులో వాటర్ అంతా ఎగిరిపోయాక నేను కొద్దిగా వాటర్ పోసాను. ఎక్కువ పోయలే, చిన్న టీ గ్లాసుడే పోసాను. టీ గ్లాసుడే పోసి దాన్ని కూడా నీట్ గా ఉరకనిచ్చాను. ఆయిల్ పైకి వస్తుంది అన్నప్పుడు కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఫ్లేవర్ మంచిగా పట్టిద్దని. మనం బిర్యానీ స్టార్ట్ చేద్దాము. ఒక పాత్ర పెట్టాను. అందులో నేను నెయ్యి వేసుకున్నా సరిపడా, కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను. ఇలా కావలసిన మసాలా దినుసులన్నీ వేసుకున్నాను. వేసుకొని ఇది కూడా కొద్దిగా దోరగా వేగనిచ్చాను. దోరగా వేగిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నది వేసుకున్నాను. ఇది కూడా దోరగా వేగనిచ్చాను. ముందు పాత్ర అడుగంటకుండా నీట్గా ఎప్పటికప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. ఇది బాగా వేగనిస్తాను. వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. దీంట్లో టమాటాస్ వేసాను. టమాటా కట్ చేసిన ముక్కలు వేసాను. ముక్కలను కూడా అంత నజ్జుగా ఉడకక్కర్లేదు. దీంట్లో కొద్దిగా గరం మసాలా, బిర్యానీ మసాలా, మన ఇంట్లో తయారు చేసుకున్నవి ఇవన్నీ, కొద్దిగా ధనియాల పౌడర్, కస్తూరి మేతి మొత్తం వేసాను. కొద్దిగా ఉప్పు, కర్రీలో కొద్దిగా ఉప్పు వేసాక దీంట్లో సరిపడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక నిమ్మకాయని కట్ చేసి ఆ గింజలు పడకుండా చక్కగా పిండుకున్నాను. దాంట్లో కొద్దిగా పెరుగు వేసాను. పెరుగు వేసిన తర్వాత ఏదైతే మనం కర్రీ వండుకున్న ఆ కర్రీని వేసాను. ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. అది కూడా ఒక తిప్పి ఎక్కువ తిప్పకూడదు. ఇప్పుడు మనకి ఎంత బియ్యం పోసాం దానికి 1.5 బియ్యం అదే వాటర్ అయితే పోసుకున్నాను ఎసరా. ఇప్పుడు ఇందులో ఉన్న గుజ్జును కూడా పోనీయకుండా వాటర్లో కలిపి పోసేసాను. మూత పెట్టేసాను. ఈ మూత పెట్టినాక తర్వాత చూస్తే ఇలా వచ్చేసింది. నీట్గా మనకి ఎసరు వచ్చేసింది. ఈ ఎసరులో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని 1-3 సార్లు కడిగి ఆ నీళ్ళన్నీ వడగట్టి అందులో బియ్యం వేసేసాను. ఇప్పుడు వేసేసినాక దాన్ని చిన్నగా ఒక్కసారి అట్ట తిప్పి, ఎక్కువ తిప్పకూడదు, తిప్పి దాని మీద మూత పెట్టేశాను. మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే మనము నిదానంగా ఉడుకుద్ది అనమాట. దాని మీద బరువు పెట్టాలి. వాటర్ కానీ ఏదైనా గిన్నెలో వాటర్ పోసి ఈ మూత మీద అది అట్లా బరువు పెట్టాను. బరువు పెట్టి తర్వాత ఒక 10 నిమిషాలకు వచ్చి చూస్తే ఇలా కుక్ అయిపోయింది. అస్సలు దాని స్మెల్ చూస్తుంటే మామూలుగా లేదు. అలా వండుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు తింటారు. ఏం చెప్తున్నారో ఇందాము. పిల్లలకైతే బాగా ఆకలేస్తుంది. తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న తర్వాత వస్తానన్నారు. ముందు పిల్లలతో పాటు నేను కూడా సరదాగా తిందాంలే అని నేను కూడా పెట్టేసుకున్నాను. ఆ చిన్న పాపను అడిగితే చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగా వండావు, నీ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆ పిల్లలు చెప్తున్నారు. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం.